అందరికీ వందనాలు. ఓకే, ఎలా ఉన్నారు అందరూ? క్విజ్ని మరి ప్రారంభించుకుందామా? సరే, 3వ రోజు క్విజ్ని కూడా ప్రారంభించుకుందాం. ఈ 2 క్విజుల్లో అందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్కరిని అడగకుండా ఈ 3వ క్విజ్లో స్పెషల్గా పర్సన్ టు పర్సన్ కూర్చుని ఎవరికి వాళ్ళుగా అడుగుతాను. సరే, క్విజ్ని ప్రారంభించే ముందు ఏం చేసి ప్రారంభించుకోవాలంటే మనం ప్రార్థన చేసి ప్రారంభించుకోవాలి. కనుక ప్రార్థన. అందరూ మోకరించండి, తలలు వంచండి, చేతులు జోడించండి. చిన్న ప్రార్థన చేసుకుని క్విజ్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. యేసయ్య, నీ పాదాల స్తోత్రాలు యేసయ్య. ఇప్పుడు మేము 3వ రోజు క్విజ్ ప్రారంభించబోతుండగా నీవే తోడుకుని నడిపించండి యేసయ్య. మేము ఆన్సర్స్ చెప్పబోతుండగా అందులో కూడా నీవే తోడుకుని నడిపించండి ప్రభువా. మాకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. యేసయ్య, అందరూ బాగా చెప్పేలాగున నీవే మమ్మల్ని అందరినీ దీవించి కాపాడమని, యేసయ్య చిన్ని ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 3వ రోజు క్విజ్ని ప్రారంభించుకుందాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న, ఇద్దరు ఎవరు చెప్తారో చూద్దాం. పాత నిబంధనలో చివరి పుస్తకం ఏమిటి? ఎవరు చెప్తారు? మలాకి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈసారి నువ్వు ముందు చెప్పాలి. ప్రసంగి పుస్తక రచయిత ఎవరు? గుడ్. సొలొమోను. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3వ ప్రశ్న. మలాకి పేరుకు అర్థం ఏమిటి? నా సందేశకుడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. దేవుడు ప్రేమించిన ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. ఓకే. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయని చెప్పినది ఎవరు? సొలొమోను. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి పర్వతాలు పాడు చేయబడ్డాయి? ఏశావు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మొక్కుకొని చెల్లింపకుండకుంటే మొక్కుకోకుండాటే మేలు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? సొలొమోను. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి స్వాస్యం అరణ్యమందున్న నక్కల పాలైంది? ఏశావు స్వాస్థ్యం. ఓకే. ఏది అపవిత్రం చేశారని యాజకులకు చెప్పబడింది? ఎవరు చెప్తారు? నేను చెప్తాను. యెహోవా భోజనం బల్ల. గుడ్. సైన్యములకు అధిపతి యగు యెహోవా దూతలు ఎవరు? యాజకులు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏది త్వరగా తెగిపోదు? 3 పేటల త్రాడు. ఓకే. విస్తారమైన పని వలన ఏమి వస్తుంది? కల. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీ ఇద్దరిలో ఎవరు బాగా చెప్తారో ఎవరు ఎన్ని చెప్తారో చూద్దాం. రెడీ, స్టార్ట్. కొత్త నిబంధనలో ఉన్న ప్రవచన గ్రంథం పేరు ఏమిటి? ఎవరు చెప్తారు? ప్రకటన గ్రంథం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ద్వీపంలో యోహాను పరవాసిగా జీవించాడు? ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎవరు చెప్తారు? చెప్పు. పద్మాసు ద్వీపం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నువ్వేం చెప్పట్లేదా? దానియేలు పుస్తక రచయిత ఎవరు?
దానియేలు. కరెక్ట్ ఆన్సర్. నెబుకద్నెజర్ రాజు నపుంసకుల అధిపతి ఎవరు? నేను చెప్తా. అష్పెనాజు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తన మొదటి ప్రేమను వదిలేసిన సంఘం ఏది? తన మొదటి ప్రేమను వదిలేసిన సంఘం ఏది? ఎఫ్ఎస్సి సంఘం. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దానియేలుకి ఇవ్వబడిన క్రొత్త పేరు ఏమిటి? దానియేలుకి ఇవ్వబడిన న్యూ నేమ్ ఏంటది? బెల్షాజరు. వెరీ గుడ్, కరెక్ట్. తర్వాత ప్రశ్న. మొట్టమొదట బైబిల్ను ముద్రించిన వ్యక్తి ఎవరు? ఎనీబడి చెప్పలేవా నువ్వు? సరే, దీని ఆన్సర్ నేను చెప్తా. మొట్టమొదట బైబిల్ని ముద్రించిన వ్యక్తి ఎవరంటే గుటన్బర్గ్. ఆయన సుమారుగా 1455కి పూర్తి చేశారు బైబిల్ ప్రింట్ చేయడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోదాం. క్రీస్తుకు నమ్మకమైన హతసాక్షి ఎవరు? చెప్పు. అంతిపయ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హనన్య కొత్త పేరు ఏమిటి? షడ్రక్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ప్రకటన గ్రంథ రచయిత ఎవరు? అపోస్తలుడైన యోహాను. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. రైట్. తర్వాతి ప్రశ్న. పాపం ద్వారా లోకంలోనికి ఏది ప్రవేశించింది? చెప్తావా? మరణము. ఓకే, ఈజీ క్వశ్చనే అడిగేసాం. సరే, పాపం ద్వారా ఈ లోకంకి ఏం ప్రవేశించిందంటే మరణం అన్నావు కదా. పాపం వలన వచ్చు జీతం మరణం. క్రీస్తు యేసు నందుండు వారికి ఏమి ఉండదు? క్రీస్తు యేసు నందున్న వారికి ఏది ఉండదు? శిక్ష విధి. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. నిన్ను అడుగుతా. కొరింథీ పత్రికను ఎవరు రచించారు? చెప్తావా? చెప్పు. పౌలు. వెరీ గుడ్. అదే గ్రంథం నుంచి అడుగుతాను. కొరింథీ పదానికి అర్థం ఏమిటి? కొరింథీ పదానికి అర్థం అలంకరణ. వెరీ గుడ్. కొరింథీ సంఘములోని ప్రజల మధ్య కలహాలు ఉన్నాయని పౌలుకు ఎవరి ద్వారా తెలిసింది? సైఫాన్. కాదు. క్లోయ. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. కొరింథీలో పౌలు చేత బాప్తీసం పొందుకున్న కుటుంబం ఏది? సైఫాన్. నువ్వు ఆన్సర్ చెప్పావని ఆ క్వశ్చన్ అడిగా. ఓకే, ఇంకో ప్రశ్న కూడా అడుగుతాను నిన్నే. బాప్తీసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అని ఎవరు చెప్పారు? పౌలు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని ఎవరన్నారు? పౌలు. ఓకే, క్రీస్తు యేసు నందున్న వారికి ఏమి విధి లేదు? నిత్య. క్రీస్తు యేసు నందున్న వారికి ఏది విధి లేదు? డాష్. శిక్ష విధి. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఏ శిక్ష విధి లేదు ఆయన నందున్న వారికి. వెరీ గుడ్. ఆ క్వశ్చన్ అడిగేసానా? సారీ. లోకంలోనికి పాపం, మరణం,
ఎలా ప్రవేశించాయి? ఒక మనుషుని ద్వారా ప్రవేశించు. వెరీ గుడ్. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును ప్రవేశించబడ్డాయి. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీ ఇద్దరు ఎవరు మంచిగా చెప్తారో చూద్దాం. ఒక్కొక్క గ్రంథం గురించి అడగనా? ఫస్ట్ నిన్ను అపోస్తల కార్యముల గురించి అడుగుతా. ఆ పుస్తకం నుంచి యాక్ట్స్. అపోస్తల కార్యములను రచించినది ఎవరు? లూకా. వెరీ గుడ్. ఈ పుస్తకాన్ని లూకా ఎవరికి అంకితం ఇచ్చాడు? థెయోఫిలా. వెరీ గుడ్. ఎక్కడి నుండి యేసు పరలోకానికి ఆరోహణమైనాడు? ఒలీవల కొండ. ఆరోహణమైనాడు కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యేసు ఆరోహణ సమయంలో ప్రభు దూతలు శిష్యులను ఎలా సంబోధించాయి? గలిలయ మనుషులారా అని సంబోధించారు. వెరీ గుడ్. పునరుద్ధానం తర్వాత యేసు ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు. ఇదే పుస్తకం అపోస్తల గ్రంథాన్ని లూకా ఎవరికి అంకితం ఇచ్చాడు? థెయోఫిలా. అడిగేశాను కదా. ఓకే, నెక్స్ట్ నిన్న ఒక గ్రంథం నుంచి అడుగుతాను. అవంతిక, రైట్? మత్తయి సువార్త గురించి అడగనా? న్యూ టెస్ట్మెంట్, మాథ్యూ. ఓకే. భూలోకాన్ని ఎవరు స్వాతంత్రించుకుంటారు? సాత్వికులు. వెరీ గుడ్. ఎవరు దేవుణ్ణి చూస్తారు? హృదయ శుద్ధి గలవారు. వెరీ గుడ్. సమాధానపరచు వారికి ఇవ్వబడిన పేరు ఏమిటి? దేవుని కుమారులు. వెరీ గుడ్. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ఎవరు చెప్పారు? యేసు. ఈజీ క్వశ్చన్స్. ఇది ఇంకా ఈజీ ఉంటదేమో. లోకంలో దేవుని కుమారులు ఎవరు? వెలుగు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీ ఇద్దరు కూడా మంచిగా తప్పులు లేకుండా ఆన్సర్లు చెప్పాలి. ఓకేనా? మిమ్మల్ని కూడా అలాగే అడగనా, ఒక్కొక్కరిని ఒక్కొక్క గ్రంథం నుంచి. ఓకే, మొదటిగా బ్యూలా అపోస్తల కార్యాల నుంచి అడుగుతాను నిన్ను మళ్ళీ. ఎన్ని రోజులు చూపు లేకుండా సౌలు గడిపాడు? 3 రోజులు. ఓకే, దమస్కులో ఉన్న సౌలు శిష్యుడు ఎవరు? అననీయ. సారీ, నేను క్వశ్చన్ తప్పు అడిగాను. దమస్కులో ఉన్న ప్రభు శిష్యులు ఎవరు? అననీయ. వెరీ గుడ్. సౌలు ఏ ప్రాంతానికి చెందినవాడు? సౌలు ఏ ప్రాంతానికి చెందినవాడు? చెప్పలేవా? నువ్వేమన్నా చెప్పగలవా? నీకు క్లూ ఇవ్వనా? వద్దులే, ఎవరికి ఇవ్వలా. సౌలు ఏ ప్రాంతానికి చెందినవాడు? తర్సు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. చూపు లేకుండా సౌలు ఎవరి ఇంట్లో గడిపాడు? యూదా ఇంట్లో గడిపాడు. వెరీ గుడ్. సౌలుకు బాప్తిసం ఇచ్చింది ఎవరు? అననీయ. వెరీ గుడ్. పెద్ద గంపలో గోడగుండా తప్పించుకున్నది ఎవరు? సౌలు. కరెక్ట్ ఆన్సర్. చాలే, నిన్ను రోమా పుస్తకంలో నుంచి అడుగుతా. రోమేలకు రాసిన పత్రికలో నుంచి అడుగుతాను. రోమన్స్, రైట్? మొదటి ప్రశ్న. రోమేలకు రాసిన పత్రిక రచయిత ఎవరు? పౌలు. ఓకే. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడి పిలువబడిన అపోస్తులుడు ఎవరు? పౌలు. గుడ్. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడిని కాను అని ఎవరు చెప్పారు? పౌలు.
కరెక్ట్. పక్షపాతం లేనిది ఎవరు? దేవునికి. పక్షపాతం లేనిది దేవునికి, లేనిది ఎవరికి? రైట్. ఏ భేదము లేకుండా అందరూ ఏం చేస్తున్నారు? పాపం. ఏ భేదం లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు నెక్స్ట్ మనం పొందలేకపోతున్నాం. రైట్. నెక్స్ట్. ఏది ఉగ్రతను పుట్టిస్తుంది? ధర్మశాస్త్రం. గుడ్. కరెక్ట్ ఆన్సర్స్. కంగ్రాచులేషన్స్. అడగొచ్చా? ఇద్దరు రెడీగానే ఉన్నారా? పర్ఫెక్టా? చూద్దాం. జాయ్, వాళ్ళని అడిగినట్టుగానే నిన్ను కూడా ఒక చాప్టర్ నుంచి అడగమంటావా? యోహాను సువార్త నుంచి అడగనా? రైట్. యోహాను సువార్తలో మూల వచనం ఏది? మొదటి ప్రశ్న. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. వెలుగు గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు దేవుని చేత పంపబడ్డారు? బాప్తిసం ఇచ్చి యోహాను. వెరీ గుడ్. బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరు పంపారు అసలు? దేవుడు. గుడ్. ఆది యందు వాక్యం ఏమై ఉన్నది? దేవుడు. 4వ సువార్త రచయిత ఎవరు? యోహాను. 4వ సువార్త ఏంటిది? యోహాను సువార్త. వెరీ గుడ్. నేను అడుగుతాను నెక్స్ట్. నిన్ను ఇలాగ అడగనా? నీ పేరు? అఖిల. అఖిల, నిన్ను మత్తయి సువార్త గురించి అడుగుతా. కొత్త నిబంధన పుస్తకంలో మొదటి పుస్తకం ఏంటది? న్యూ టెస్టిమెంట్ బుక్స్ లో ఫస్ట్ బుక్ నేమ్ ఏంటి? ఇప్పుడు నేను ఏ పుస్తకం గురించి అడుగుతానన్నాను? మత్తయి సువార్తే ఫస్ట్ బుక్. ఓకేనా? పర్ఫెక్ట్ ఉండాలా. పేతురుకు గల మరో పేరు ఏమిటి? సీమోను. ఓకే. పేతురు సహోదరుడు ఎవరు? ఆంద్రేయ. గుడ్. పుస్తకం మొదటి చెప్పలేకపోయావు కానీ ఆన్సర్ చెప్తున్నావు. యేసు వద్దకు వచ్చిన శిష్యుడు ఎవరు? ఆంద్రేయ. జెబెదయి కుమారుడు ఎవరు? యాకోబు. యాకోబు సహోదరుడు ఎవరు? యోహాను. వెరీ గుడ్ అబ్బో, మీరు అన్న ఆన్సర్ కరెక్ట్ చెప్పేస్తున్నారు. ఓకే ఓకే. నెక్స్ట్, మీ ఇద్దరిలో ఎవరు బాగా చెప్తారో చూద్దాం. నేను చాలా నువ్వు చిన్నదాని కంటే చాలా చిన్న క్వశ్చన్స్ అడుగుతా, ఈజీ క్వశ్చన్స్. ఓకేనా? న్యూ టెస్ట్మెంట్ బుక్లో ఫస్ట్ బుక్ నేమ్ ఏంటి? కొత్త నిబంధన పుస్తకంలో మొదటి పుస్తకం పేరేంటి చెప్పు? మత్తయి సువార్త. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఇంకో ప్రశ్న కూడా నిన్నే అడుగుతా. మత్తయి సువార్త అన్నావు కదా, బాగానే ఉంది. మత్తయి సువార్తలో మత్తయికు గల మరొక పేరేంటి? ఇంకో పేరు ఉంది. లేవి. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఈసారి అక్కని అడుగుతాను. ఓకే, మనం ఎందుకు నిర్మూలం కాలేదు? ఆన్సర్, మనము ఎందుకు నిర్మూలం కాలేదు? ఆయన వాత్సల్యతను ఎడతెగక నిలుచుండి గనుక మనము నిర్మూలము కాకుండా వారము. వెరీ గుడ్. దీన్ని ఇంకా సింపుల్ గా కూడా చెప్పొచ్చు అక్క, దేవుని వాత్సల్యం నిలిచి ఉన్నది కనుక. కానీ నువ్వు మొత్తం చెప్పేసావు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. శ్రమలను చూశానని చెప్పిన వ్యక్తి ఎవరు? యిర్మీయా. క్వశ్చన్ అడిగేలోపు ఆన్సర్ చెప్పేస్తున్నావు అక్క నువ్వు. ఓకే, తర్వాత ప్రశ్న. ఎలాంటి సహాయం లేకుండానే నిమిషంలో పాడు చేయబడిన పట్టణము ఏది? ఎలాంటి సహాయం లేకుండానే 1 minute లోనే ఆ సిటీ మొత్తం పాడు చేయబడింది. ఏంటది? సొదొమ.
ఓ వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. మంచు కంటే శుద్ధమై పాల కంటే తెల్లని వారు ఎవరు? యూదాలోని గనులు. కరెక్ట్ ఆన్సర్. ఓకే జెస్సీ, నిన్ను ఇంకో 2 క్వశ్చన్స్ అడుగుతా. నిన్ను సింపుల్ క్వశ్చన్సే అడుగుతా, ఆన్సర్ చేయాలి మరి. ఓకే, యేసు క్రీస్తు ప్రభు వారి తల్లి ఎవరు? ఏంటది? మరియా. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, తర్వాత క్వశ్చన్ నువ్వు ఇచ్చిందే. యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి ఎవరు? యేసేపు. ఆ? యోబేతు, రూతు. రాంగ్ ఆన్సర్. యేసు తండ్రి ఎవరు? బోయాజు, రూతు. యేసుక్రీస్తు వారి తండ్రి ఎవరు? యేసేపు. వెరీ గుడ్, ఏంటది? యేసేపు. యోసేపు, కరెక్ట్ ఆన్సర్. ఓకే ఓకే బాయ్స్, బాగా ప్రిపేర్ అయ్యారా? ఓకే సరే, మొదటి ప్రశ్న. కొత్త నిబంధన గ్రంథములో 2వ పుస్తకం పేరు ఏమిటి? చెప్పు. మార్కు. మార్క్ బాగా చదివచ్చినట్టున్నా. ఈ మార్కు సువార్తలో క్వశ్చన్స్ నిన్ను అడుగుతా. ఓకే, మైక్ ఇటు. ఓకే, మార్కు సువార్త రచయిత ఎవరు? మొదటి ప్రశ్న. మార్కు. మార్కుకున్న మరొక పేరేమిటి? యోహాను. ఓకే, మార్కు సువార్తలో ప్రస్తావించబడిన మొదటి ప్రవక్త ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను. గుడ్. మార్కు సువార్త యేసుక్రీస్తును ఎలా చూపించింది? సేవకునిలాగా. అరణ్యంలో ప్రజలకు బాప్తీసం ఇచ్చింది ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను. ఓకే, ఆఖరి ప్రశ్న. విలియంని ఏ చాప్టర్ గురించి అడగమంటావు క్వశ్చన్స్? లూక్. లూకాసు వార్త గురించి అడగమంటున్నాడు, చెప్పగలవా? చూద్దాం. యేసు వార్త రచయిత ఒక వైద్యుడు. లూకా. వెరీ గుడ్. లూకా తన సువార్తను ఎవరికి అంకితం చేశాడు? దయోఫిలా. గుడ్. దయోఫిలా పేరుకి అర్థం ఏంటి? దేవుడు స్నేహితుడు. హేరోదు కాలంలో జీవించిన యాజకుడు ఎవరు? జకరియా. జకర్యా ఏ యాజక తరగతికి చెందినవాడు? జకర్యా, ఆన్సర్ చెప్పావు కదా. జకర్యా ఏ యాజక తరగతికి చెందినవాడు? రైట్ ఆర్ రాంగ్ చెప్పు. చెప్పలేవా? అబియా. అబియా, రైట్. ఓకే, రెడీయా? అడగొచ్చా? నిన్ను కొలసీలో 3 క్వశ్చన్స్ అడుగుతా. ఆ 3 కరెక్ట్గా చెప్తే ఇంకా అడగను. ఓకేనా? సరే, మొదటి ప్రశ్న. కొలసీలకు రాసిన పత్రికను రాసినది ఎవరు? పౌలు. కరెక్ట్ ఆన్సర్. అదృశ్య దేవుని స్వరూపి ఎవరు? యేసుక్రీస్తు. గుడ్. కొలసీల్లో నమ్మకమైన పరిచారకుడు ఎవరు? ఎపెఫ్రా. ఓకే, ఇచ్చిన మాట ప్రకారం నిన్ను 3 అడిగా, అన్ని కరెక్ట్గా చెప్పు. నిన్ను 5 క్వశ్చన్స్ అడుగుతాలే. ఓకే, మత్తయి సువార్త నుంచి అడుగుతా. బాప్తీసం ఇచ్చి యోహాను ప్రజలకు బాప్తీసం ఎక్కడ ఇచ్చాడు? గుడ్. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని ఎవరు చెప్పారు? ఓకే, మారు మనసు నిమిత్తం నీళ్లతో బాప్తీసం ఇచ్చింది ఎవరు? బాప్తీసం ఇచ్చు. గుడ్. యేసు ఇచ్చే బాప్తీసం ఎలాంటిది? పరిశుద్ధాత్మతో అగ్నితో. గుడ్. పరిశుద్ధాత్మతో మరియు అగ్నితో. బాప్తీసం పొందుకోవడానికి యేసు ఎక్కడి నుండి వచ్చాడు? బాప్తీసం పొందుకోవడానికి యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు? గలిలయ. గుడ్, కరెక్ట్ ఆన్సర్స్.
ఓకే, ఇద్దరు ప్రిపేర్ అయ్యారా? ఓకే, చూద్దాం ఎలా అయ్యారు. సరే, నేను ఎన్ని క్వశ్చన్లు అడగమంటావు, నువ్వే చెప్పు. 3 చాలా? 5 అడుగులు అనుకుంటున్నా. సరే, ఎఫ్ఎస్సి పత్రిక నుంచి అడుగుతా నిన్ను. పత్రికలలో రాణిగా పేర్కొనబడిన పత్రిక ఏది? పత్రికలలో కరెక్ట్గా విను, రాణిగా పేర్కొనబడిన పత్రిక ఏది? ఎఫ్ఎస్సి పత్రిక. ఓకే, ఎఫ్ఎస్సి పత్రిక గ్రంథకర్త ఎవరు? పౌలు. గుడ్. సంఘానికి ముఖ్యమైన మూలరాయి ఎవరు? సంఘానికి ముఖ్యమైన మూలరాయి, మెయిన్, యేసుక్రీస్తు. వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభువారే మనకి మూలరాయి. ఓకే, 3 చాలంట. నీకెన్ని క్వశ్చన్లు కావాలి? నిన్ను 3ఏనా? ఫ్రెండ్స్ ఇద్దరు మూడే చదువుకున్నారేంటి? సరే, నిన్ను కొలసి గురించి అడుగుతా. ఎఫ్ఎస్సి తను అడిగాను కదా. బర్నబాకు సమీప బంధువు ఎవరు? బర్నబాకు సమీప బంధువు ఎవరు? మార్కు. కరెక్ట్ ఆన్సర్. కొలస్సి విశ్వాసుల కోసం నిరంతరం ప్రార్థనలో పోరాడుతున్నది ఎవరు? ఎఫెస్రా. ఏంటది? ఎఫెస్రా. ఎఫ్ఎఫ్రా. కరెక్ట్. నెక్స్ట్, పౌలు రాసిన ఈ పత్రికను కొలసీలు చదివిన తరువాత దాన్ని సంఘానికి అందించాలి. పౌలు రాసిన ఈ పత్రికను కొలసీలు చదివిన తర్వాత దాన్ని ఏ సంఘానికి అందించాలి అంటే, పౌలు రాశాడు కదా ఒక పత్రిక, అది కొలసీలు చదివారు, వాళ్ళు చదివేసిన తర్వాత ఏ సంఘానికి, నెక్స్ట్ సంఘం ఎవరికి అందించాలి? లవోదికాయ సంఘం. లవోదికాయ సంఘం. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ మీ ఇద్దరే. ఇంకా బాగా ప్రిపేర్ అయ్యారా? ఏ పుస్తకం గురించి అడగమంటావు చెప్పు. ఏది బాగా ప్రిపేర్ అయ్యావు? ఫిలిప్పి నుంచి అడగనా? ఓకే, సరే. ఫిలిప్పి పుస్తక రచయిత ఎవరు? పౌలు. పౌలు హృదయంలో ఉన్న సంఘం ఏది? ఫిలిప్పి సంఘం. గుడ్. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని ఎవరు చెప్పారు? పౌలు. ప్రతి నామానికి పైనామము దేవుడు ఎవరికి అనుగ్రహించాడు? యేసు. కరెక్ట్ ఆన్సర్. మన పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకంలో. కరెక్ట్, మనందరి పౌరస్థితి పరలోకంలోనే ఉంది. పౌలు మాటల ప్రకారం ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది? కెమెంతు. కరెక్ట్ ఆన్సర్. ఇచ్చు విషయంలో, పుచ్చుకునే విషయంలో ఏ సంఘాల పౌలుతో పాలివారైనారు? ఇచ్చు విషయంలో, పుచ్చుకొని విషయంలో ఏ సంఘాల వారు పౌలుతో పాలివారైనారు? ఫిలిప్పి సంఘం వారు. కరెక్ట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జకర్యా గురించి అడుగుతా. ఎన్ని క్వశ్చన్లు అడగమంటావు? 3 చాలా? సరే. ఆయన ఎవరు కుమారుడు? జకర్యా. బకర్యా. ఓకే. కానానీయుడు అనగా అర్థం ఏమిటి? వర్తకుడు. రైట్. యెహోవా ఎదుట ఉంచబడిన ఆ రాతికి ఎన్ని నేత్రములు ఉన్నవి? యెహోవా ఎదుట ఉంచబడింది ఒక రాతి, ఆ రాతికి ఎన్ని నేత్రాలు ఉన్నాయి? 7. వెరీ గుడ్, 7. 7 అనే సంఖ్య దేనికి సూచిస్తుంది అంటే సంపూర్ణమైన సంఖ్య అంటారు 7 అనే సంఖ్య. ఓకేనా? రైట్, కంగ్రాచులేషన్స్. మీ అందరి క్వశ్చన్లన్నీ చాలా మంచిగా చెప్పారు. ఓకే, 3వ రోజు క్విజ్ కూడా ఎంతో చక్కగా మీరు అందరూ ఆన్సర్లు చెప్పారు కనుక, మంచిగా పూర్తి చేసుకున్నాం కనుక, ప్రారంభంలో ఎలా అయితే దేవుణ్ణి అడిగి ప్రారంభించామో, ముగింపు కూడా దేవునికి చెప్పుకోవాలి కదా. మనం ఏం చెప్పుకోవాలి? థ్యాంక్స్.
ప్రేమామయుడైన దేవా, ప్రియ ప్రభువా, మా మంచి యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంతవరకు క్విజ్లో మీరు మా అందరికీ తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, సొలొమోను రాజు ముందుగా మిమ్మల్ని ప్రార్థన చేశాడు నాయన. ఎలా పరిపాలించాలి, దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని అతనికి దయచేయమని అడిగాడు. అప్పుడు మీరు సొలొమోను రాజుకి ప్రభువా జ్ఞానాన్ని ప్రసాదించారు, ఐశ్వర్యాన్ని ఇచ్చారు, ఘనతనిచ్చారు, దీర్ఘాయుష్ని ప్రసాదించారు ప్రభువా. తను అడిగింది జ్ఞానం ఒకటే. అలాగే ఇక్కడున్న పిల్లలందరికీ కూడా నాయన దీర్ఘాయుష్ను, జ్ఞానమును, మంచి జ్ఞాపక శక్తిని, ఐశ్వర్యాన్ని మీరే ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభువా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడినని మీ మాటలు సెలవిస్తూ ఉన్నాయి ప్రభువా. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని మీ లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇక్కడున్న పిల్లలందరూ జ్ఞానం కోసము మిమ్మల్ని అడిగేటట్టు వాళ్ళకి మంచి గ్రహింపునివ్వండి. ఇక్కడ ఈరోజు వచ్చిన చిన్న బిడ్డలందరినీ మీరే దీవించండి ప్రభువా. వీరికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రభువా, వీళ్ళందరూ సండే స్కూల్కి వస్తూ చిన్ననాటి నుంచి మీ మాటలను, మీ పాటలను, మీ వాక్యాలను, మీ కథలను వారి హృదయంలో భద్రపరుచుకుంటూ ఉంటూ ఉన్నారు ప్రభువా. అందుని బట్టి మీకే స్తోత్రాలు. మా అందరికీ ఉన్న ఈ యొక్క చిన్న జీవితం ప్రభువా, ఇక్కడ ఉన్న వారందరం కూడా యాత్రికులు మాత్రమే. మా యాత్ర ముగింపబడే లోపు మేమందరము మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని నమ్ముకొని, అలాగే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ప్రభువా మిమ్మల్ని నమ్ముకొని ఈ మాటలు వింటున్నా చూస్తున్న వారందరూ కూడా నాయన నిజమైన దేవుడారని తెలుసుకొని మిమ్మల్ని సొంత రక్షకుడిగా అందరూ అంగీకరించి పరలోక రాజ్యం అనే భాగ్యాన్ని వారందరూ పొందుకునేటట్టు మీరే కృప దయచేయమని మా సంఘాన్ని, మా గ్రామమును, మా దేశమును మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క చిన్నబిడ్డను మీరే దీవించి ఆశీర్వదించమని, క్విజ్ పూర్తి చేసుకుని ఇప్పుడు మేమందరం ఇంటికి వెళ్ళబోతుండగా మా అందరి ప్రయాణాల్లో కూడా మీరే తోడుగా ఉండమని, క్విజ్ను మంచిగా మీకు మహిమార్థంగా, మహిమకరంగా ప్రభువా మా అందరికీ దీవెనకరంగా జరిగించుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మంచి ప్రారంభం ఇచ్చారు ప్రభువా, అలాగే శ్రేష్టమైన ముగింపును కూడా మీరు దయచేసినందుకు మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మా ప్రియ రక్షకుడును త్వరలో రానే ఉన్న యేసు ప్రభు నామం పేరట ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొని ఇంటికి వెళ్ళబోచున్నాము తండ్రి. ఆమేన్.